నిర్మల్ మున్సిపల్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ హోరాహోరీగా కొనసాగింది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 24 వార్డులు గెలుచుకోగా బీజేపీ 13, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. నిర్మల్ జిల్లాకు సంబంధించి ఈరోజు మార్నింగ్ కౌంటింగ్కి అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ 3 మున్సిపాలిటీస్ కౌంటింగ్ కూడా ఇక్కడ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి కలెక్టర్ గారు కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగా మేము బందోబస్తు చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ టైర్, సెకండ్ టైర్, థర్డ్ టైర్లో మనం బందోబస్తు కంట్రోల్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేసెస్ సెపరేట్ పెట్టాము. ఓన్లీ ఐడెంటిఫైడ్ పర్సన్స్ మాత్రమే లోపలికి అలౌడ్ ఉంది. అండ్ కౌంటింగ్ సెంటర్స్లోకి ఫోన్ అనేది అలౌ చేయడం జరగడం లేదు. తర్వాత ప్రెస్ అండ్ అదర్ పీపుల్స్ రిప్రజెంటేటివ్కి సెపరేట్ ప్లేస్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత మనకి దీని గురించి ట్రాఫిక్ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాము. ఓవరాల్గా ఈ కౌంటింగ్ కోసం పటిష్టమైన బందోబస్తు చేశాము. శాంతియుతంగా జరుగుతుంది. అమల్లో ఉంది. అలాగే ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. కాబట్టి ర్యాలీసు, తర్వాత ఈ బాణసంచా కాల్చడం ఇట్లాంటివి ఏమీ అలౌడ్ లేదు. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్లో 3 మున్సిపాలిటీ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ దాదాపు ఇప్పుడు క్లోజర్లో ఉంది. ఇప్పటి వరకు బైసా అండ్ ఖానాపూర్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. అన్ని రిజల్ట్స్ కూడా ఎన్నిక రిజల్ట్స్ T4లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి నిర్మల్ మున్సిపల్లో కూడా కౌంటింగ్ నడుస్తుంది. అది కూడా కొన్ని క్షణంలో క్లోజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఎలాంటి ఏం ఇష్యూ రాలేదు. చాలా పీస్ఫుల్గా జరిగింది మన దగ్గర కౌంటింగ్ అండ్ చాలా ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా